హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ 3 అయితే లేచాను. సప్త శనివారం పూజ అయితే 6వ వారం కూడా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. 6 గంటలకల్లా నాకు పూజ కూడా అయిపోయింది. పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేసండి. ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. అండ్ అలాగే రాగి జావ కూడా కాస్తున్నానండి. అండ్ అలాగే ఒక పక్క పిల్లలకి పాలు అయితే కాస్తున్నాను. ఇంకా ఈరోజైతే మేము నెమలి ఊరైతే వెళ్తున్నామండి. వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే చేయవలసి వచ్చేసింది. ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ పప్పు చుక్కకూర చేసేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చేశానండి. వంటలు కూడా అయిపోయినాయి. ఇంకా లంచ్ పెట్టేయడమేనండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అయ్యింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ సర్దేసిన తర్వాత నేను రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంక నేనైతే సప్త శనివారం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఈ వారం అయితే 6వ వారం కదా, చాలా సింపుల్గానే పూజ చేసుకున్నాను. పూలు తులసిమాల అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం. బయట మంచు చలి బాగా ఎక్కువగా ఉంది కదా, ఇంక మార్కెట్కి వెళ్ళొద్దని చెప్పేసి అన్నానండి మా హస్బెండ్ని. సో ఇంట్లో ఉన్న పువ్వులతోటి ఈ విధంగా 6వ వారం అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ అలాగే ఎర్లీగా పూజ అయిపోయింది కదా, మనకి బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేయడం వల్ల 6 కల్లా పూజ అయితే అయిపోయింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మేమందరం నేనైతే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి మేము టెంపుల్కి అయితే వెళ్తాం కదా. సో చూసేసండి, ఆ టెంపుల్ కూడా వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. తర్వాత ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.